కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని, బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు అన్నారు. ఐక్యతతోనే ఏదైనా సాధించుకోవచ్చని, తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులు సాధించుకోవాలంటే పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఆయన తెలంగాణ ఇచ్చిన నిజమైన తెలంగాణవాదులు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అసలు విషయం ఏంటంటే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ వేసింది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీతో పాటు స్క్రీనింగ్ కమిటీ వేసింది. ఈ రెండు కమిటీలలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అనేది పార్టీ అభ్యర్థులను నిర్ణయించే కమిటీ, స్క్రీనింగ్ కమిటీ కూడా పార్టీ అభ్యర్థులను నిర్ణయించే కమిటీ. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో 29 మంది ఉంటే అందులో కేవలం 5గురికే స్థానం కల్పించారు. వింటున్నారా మీరు? కేవలం 5గురికే స్థానం కల్పిస్తే బీసీలకు న్యాయం జరుగుతుందా అని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలను అడుగుతున్నా. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీలో ఒక్క బీసీ కూడా స్థానం లేనప్పుడు రేపు జరగబోయే సభ మన పెద్ద ఎత్తున మా ఎవరు మధు యాష్కి ఉన్నాడు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్. అదేవిధంగా ఎవరు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మనం అందరం కలుద్దాం. ఈ సభను జయప్రదం చేస్తే తప్పనిసరిగా పార్లమెంటులో 3 సీట్లన్నా మాకు ఇవ్వాల్సిందే. రవి, మేము ఓట్లే బిషిట్లమా? మాకు కూడా తెలివి ఉన్నది. మేమంటే పైసలు ఎందుకు మా కులపోల దగ్గర మేము వసూలు చేస్తాం. అరే మనోడికి వచ్చిందిరా, ఒడ్లు ఆయనకు వచ్చింది, కబర్ రోజు చేద్దాం, గౌడ్ చేద్దామని మేము పెట్టుకుంటాం. ఇక పైసా అంటే పొద్దుంటే కాంగ్రెస్ జెండా పోస్తున్నాడు. ఏడు ప్రజలు కూడా అది గుర్తిస్తారు. సేవలు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలనంటే తెలంగాణ సమాజంలో ఉన్న అత్యధిక వర్గాలకి సరైన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే, టికెట్ల పంపిణీలు ఇచ్చినప్పుడే అధికారానికి వస్తుందనేది కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది, నమ్ముతుంది. ఖర్గే గారు కూడా చెప్పింది అది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చదువుకు నోచుకోకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతోటి చదువుకు దూరం చేస్తూ తీసుకున్న నిర్ణయాలు ఒక కుట్రపూరితంగా, ఒక దురంకార అవినీతి పరిపాలనతో జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన నిజామాబాద్ నగరం తీసుకుంటేనే ఇక్కడ ముఖ్యమంత్రి కూతురే ఇక్కడ